ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సెగ్మెంట్లలో 48 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది బీజేపీ. 2.5 దశాబ్దాల తర్వాత హస్తినలో అధికారం కైవసం చేసుకుంది కమలం పార్టీ. హోరాహోరీగా జరిగిన ఎలక్షన్ వారిలో ఆమ్ ఆద్మీ 22 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే సీట్ల సంఖ్యను చూస్తే ఆపై బీజేపీ భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓట్ల పరంగా మాత్రం స్వల్ప ఆధిక్యాన్ని సాధించగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2% కంటే తక్కువ ఓట్లతో ఢిల్లీ పీఠాన్ని కోల్పోయింది. కమలం పార్టీకి 45.56% ఓట్లు రాగా ఆమ్ ఆద్మీకి 43.57% ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే బీజేపీకి కేవలం 1.99% ఓట్లు ఆధిక్యత వచ్చింది. మరోవైపు బీజేపీకి 43.23 లక్షల ఓట్లు రాగా ఆమ్ ఆద్మీకి 41.33 లక్షల ఓట్లు సాధించింది. 2015 ఎన్నికల్లో 3 స్థానాలకు, 2020 ఎన్నికల్లో 8 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. మరోవైపు 2015లో 67 స్థానాలు, 2020లో 62 స్థానాలతో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి 22 స్థానాలకే పరిమితమైంది.